తెలంగాణ ప్రభుత్వం మహిళల్ని కోటీశ్వరం చేయాలని దిశానిర్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మహిళలకి అద్దె బస్సులు అందిస్తూ ఏవైతే డ్వాక్రా మహిళా సంఘాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళకి కొంత డబ్బు చేకూరే విధంగా చేస్తా ఉన్న పథకాలైతే మనమైతే చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మరో 448 బస్సులను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి దివ్య దేవేందర్ రాజన్ ఆర్‌డీసీ బస్సు ఎండీకి నాగిరెడ్డికి కూడా లేఖ రాయడం అయితే జరిగింది. మా దగ్గర 448 బస్సులైతే ఉన్నాయి. వాటిని మేము మహిళా పొదుపు సంఘాలకి ఇవ్వాలి అనుకుంటున్నాము. వాటికి సంబంధించిన కార్యాచరణ చేయండి అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే 152 బస్సులను కూడా మొన్న ఉమెన్స్ డే రోజు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే మహిళలకి కొంత ఆదాయం చేకూర్చే విధంగా బస్సులనైతే తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళల్ని బస్సుల్లో ఫ్రీగా తీసుకెళ్తున్న మన ప్రభుత్వము ఇప్పుడు కూడా మహిళల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని మరి బస్సులకి 448 బస్సులు కూడా మరిన్ని అద్దె బస్సులు ఇవ్వబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం ఈ బస్సుల సంఖ్య 600 చేరే విధంగా ప్రభుత్వం కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది. అంటే మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళా సంఘాలు ఏవైతే ఉంటాయో, పొదుపు సంఘాలు ఏవైతే ఉంటాయో, పొదుపు సంఘాలకి ఒక బస్సును తీసుకుంటారు. ఆ బస్సును తీసుకొని దానిపైన వచ్చే అద్దె ఏవైతే ఉంటుందో దాని మీద వచ్చే ఇన్కమ్ ఏవైతే ఉంటుందో ఆ ఇన్కమ్ కూడా మహిళలకి చేరే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే బస్సులకి ఓనర్లు చేసే ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పథకం మీద ప్రశంసల వర్షం కురిపించిన తీరును కూడా చూసాము. ఎందుకంటే మహిళలు బస్సు ఎక్కడమే కాదు, మహిళలు బస్సు ఓనర్లను చేస్తాము, కోటీశ్వర్లను చేస్తాము, కోటి మహిళలనని ఏదైతే శంఖారావం పూరించారో ఆ నేపథ్యంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మహిళలకైతే 152 బస్సులు సక్సెస్ఫుల్ గా రోడ్డు మీద నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇప్పటికే ఆర్టీసీ సంస్థలో 152 మహిళల సంబంధించిన ఏవైతే సహకార సంఘాలు ఉంటాయో వాటి నుండి అయితే నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరిన్ని కూడా అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. 448 బస్సులను అందించడానికైతే ముందుకొచ్చిందన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇది మహిళలకి అంటే మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.